أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قد أفلح المؤمنون الذين هم في صلاتهم خاشعون والذين هم عن اللغو معرضون والذين هم للزكاة فاعلون والذين هم لفروجهم حافظون إلا على أزواجهم أو ما ملكت أيمانهم فإنهم غير ملومين فمن ابتغى وراء ذلك فأولئك هم العادون والذين هم لأماناتهم وعهدهم راعون والذين هم على صلواتهم يحافظون والذين هم على صلواتهم يحافظون أولئك هم الوارثون الذين يرثون الفردوس هم فيها خالدون صدق الله العظيم. దీని యొక్క అర్థభావం ఏమిటంటే, ఈ సూర మక్కాలో అవతరించింది. 23వ సూర సూరతుల్ అల్ ముమినూన్. దీని యొక్క అర్థభావం ఏమిటి అంటే, నిశ్చయంగా సాఫల్యం పొందే విశ్వాసులు తమ నమాజులో వినమ్రతను పాటిస్తారు. వినమ్రత అంటే అణుకు అనేది ప్రదర్శిస్తారు. మేము నమాజ్ చేయాలని వాళ్ళు సంకల్పం అనేది చేసుకుంటారు అనే అర్థం వస్తుంది. అలాగే వ్యర్థమైనటువంటి విషయాల జోలికి వాళ్ళు వెళ్ళరు. వ్యర్థమైన విషయాలు అంటే బ్యాడ్ టాకింగ్ ఏదైతే ఉంటుందో వాటి జోలికి వాళ్ళు వెళ్ళరు అనే విషయం చెప్పండి. అలాగే వారు జకాతును పాటిస్తారు అనే విషయం చెప్పబడింది. జకాతును వల్లదీన హుం లిజ్జకాతి ఫాయిలూన్ అనేవి ఆయుతుంది కాబట్టి వాళ్ళు జకాతును పాటిస్తారు. తమ మర్మాంగాలను రక్షించుకుంటారు. తమ ఆధీనంలో ఉండే భార్యల విషయంలో తప్ప మిగతా వాళ్ళ జోలికి వెళ్ళరు. అలాగే దీనికి కాక అదనంగా వాళ్ళ భార్యలతో కాక అదనంగా ఎవరైనా ఈ విధంగా వ్యభిచారానికి పాల్పడితే వాళ్ళే అత్యాచారానికి పాల్పడినట్లు. ఆ తర్వాత వచ్చేసి వల్లదీన హుం లిఅమానాతిహిం వఅహ్దిహిం రాఊన్ అంటే వాళ్ళు తమ అమానతు విషయంలో అంటే తమ యొక్క అమానత్ మరియు మాటకు కట్టుబడి ఉంటారు అనే విషయం చెప్పబడింది. అంటే ఎవరన్నా ఏదన్నా అతను నమ్మి పని అప్పచెప్తే ఆ యొక్క పనిని తిరిగి ఖచ్చితంగా నెరవేరుస్తారు ఆ పనిని అనే విషయం చెప్పబడింది. అలాగే తమ వాగ్దానాలకు కూడా కట్టుబడి ఉంటారు. ఏదైతే వాళ్ళు సాక్ష్యం పలుకుతారో, ఏదైతే వాళ్ళు మాట చెప్తారో ఆ మాటకు వాగ్దానానికి కట్టుబడి ఉంటారు అనే విషయం చెప్పబడింది. ఇటువంటి వారందరూ ఉలాయిక హుముల్ వారిసూన్, ఇటువంటి వాళ్ళందరూ స్వర్గాన్ని వారసత్వంగా పొందుతారు. ఏ రకంగా అయితే మనకు వారసత్వంగా భూములు, బుట్టలు, ఇల్లు, తల్లిదండ్రులు సంపాదించిన డబ్బు, అబ్బాజేయ సంపాదించిన డబ్బు ఏ రకంగా మనకైతే వస్తుందో ఆ యొక్క సొమ్మును ఏ రకంగా తర్వాత వచ్చే తరాలు అనుభవించుకుంటారో ఈ యొక్క స్వర్గాన్ని కూడా ఈ పనులన్నీ చేయడం వల్ల వాళ్ళకు వారసత్వంగా దక్కినట్టే స్వర్గం కూడా వాళ్ళకు వారసత్వంగా దక్కుతుంది అనే విషయం అల్లాహే తెలియజేస్తున్నాడు. అల్లదీన యరిసూనల్ ఫిర్దౌస హుం ఫీహా ఖాలిదూన్. వీళ్ళందరూ స్వర్గాన్ని వారసత్వం పొందిందే కానీ కాకుండా ఏమవుతుంది, ఫిర్దౌస హుం ఫీహా ఖాలిదూన్, స్వర్గంలో ఉండేటువంటి ఫిర్దౌస్ ఉద్యానవనంలో వాళ్ళు ఫీహా ఖాలిదూన్ అంటే కలకాలం అక్కడనే లైఫ్ సెటిల్మెంట్, అక్కడనే వాళ్ళు ఉంటారు అనే విషయం చెప్పబడింది. ఎవరెవరు ఈరోజు మనము ఈ యొక్క ఆయతులు చదివి వినిపించాను కదా, వీటిలో మనం జకాతు సంబంధించినటువంటి ఆయత ఒకటి ఉన్నది. వల్లదీన హుం లిజ్జకాతి ఫాయిలూన్, వారు జకాత్ విధానాన్ని ఆచరిస్తారు అనే విషయం చెప్పబడింది. నేను గత వీడియోలో కూడా చెప్పాను ఈ యొక్క జకాత్ గల పరిస్థితి. అలాగే ఇప్పుడు
మక్ మక్కాలోనే ఈ సూర అవతరించింది అనే దానికి ఈ సూర ఒక సాక్ష్యం. సాక్ష్యం నేను కాదు, ఖురాన్ గ్రంథమే సాక్ష్యం. ఈ యొక్క సూరాలో వల్లదీన హుం లిజ్జకాతి ఫాయిలూన్, వాళ్ళు జకాత్ విధానాన్ని ఆచరిస్తారు. జకాత్ యొక్క విధానం ఏ విధానం? దీంట్లో గతంలో చెప్పాను కదా, కులిల్ అఫ్ కదాలిక యుబైనుల్లాహు లకుముల్ ఆయాతి లఅల్లకుం తతఫక్కరూన్. మీ నిత్యావసరాలకు పోగా మిగిలినది. కులిల్ ఆఫ్, మీ నిత్యావసరాలకు పోగా మిగిలిన సొమ్మును ఏం చేయాలి? అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టాలి. ఉదాహరణకు ఇప్పుడు నాకు ఒక 30,000 జీతం అండి, 31,000లో నాకు ప్రతి నెల జీతం అనేది వస్తుంది. 31,000లో ఒక 29,000 నా సొంత ఖర్చులకు నేను పెట్టుకుంటాను, ఇంటి ఖర్చులు వాటికి వీటికి. ఒక 2,000 అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడతాం. ఖర్చు పెడితే ఏమవుతుంది? అదే జకాత్. అలాగే కొందరు రోజు కూలి పనిగా వెళ్తారు. ఒక రోజుకి 1,000 రూపాయలు కూలి సంపాదించుకుంటారు. అట్లా ఒక నెల రోజులకు కానీ లేకపోతే 10 రోజులకు ఒకసారి కానీ మేచర్ జీతాలు కూలి డబ్బులు అనేది ఇస్తూ ఉంటాడు. కూలి డబ్బులు ఇచ్చినప్పుడు ఒక 10 రోజులు పని చేశామనుకోండి, 10,000 డబ్బులు వస్తుంది. ఒకవేళ 10 రోజులు పని లేదనుకోండి, 10 రోజులలో 8 రోజులు పనికి వెళ్ళాడు, 2 రోజులు ఖాళీగా ఇంటికాడ ఉన్నాను అనుకోండి. 8 రోజులలో 8 రోజులలో పని చేస్తే ఎంత వస్తుంది? 8,000 వస్తుంది. ఈ యొక్క 8,000లో ఒక 7,500 ఇంటి ఖర్చులకు, అతని సొంత ఖర్చులకు, తిండి ఖర్చులకు పక్కన పెట్టుకొని ఒక 500 కానీ లేకపోతే ఒక 200 కానీ ఒక 100 కానీ ఒక 300 కానీ ఒక 50 రూపాయలైనా సరే కనీసం అల్లాహ్ కోసం ఖర్చు పెడుతున్నామంటే అదే జకాత్. ఈ విషయం మనకు తెలియక ఇన్ని రోజులు మనం అపోహలకు గురై ఉన్నాము. ఎలాగ అపోహలకు గురై ఉన్నామో, ఎలాగ మోసానికి గురయ్యామో ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకు ఇస్లామిక్ దేశ కంట్రీలలో, అరబిక్ కంట్రీస్లలో 85 గ్రామ్స్ కంటే అధికంగా డబ్బులు కానీ ఉంటే 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ అంటే మొత్తం 1 సంవత్సరం తర్వాత ఖర్చు అంతా అయిపోను, మిగిలినటువంటి సొమ్ము ఏదైతే ఉంటుందో ఆ సొమ్ము 85 గ్రాముల కంటే ఖరీదు గల సొమ్ము కంటే 85 గ్రాములు గల అంటే 85 గ్రాములు కాదండి, 8.5 తులాల బంగారం అంటే 85 గ్రాములు. ఆ 85 గ్రాములు గల బంగారం రేటు కంటే ఎక్కువగా అదనంగా ఉంటే అటువంటి వాళ్ళే జకాత్ను విధిగా ఇవ్వాలి అనేది వాళ్ళ దాకా చట్టమేమి కాదు, వాళ్ళు అలాగా నడుచుకుంటారు. ఇక్కడ మన భారతదేశంలో ఏంటి, ఈ ముఫ్తీలు మౌలానాలు ఈ యొక్క వీళ్ళు పండితులు ఏం నిర్ణయించారు? 75 గ్రాముల కంటే ఎక్కువగా బంగారం గల సొమ్ము 1 సంవత్సరం అంతా ఖర్చు పోను, మిగిలిన సొమ్ము మనకు అడగనంటే అప్పుడు మనము దీంట్లో ఆ జకాత్ డబ్బులు అనేది ఇవ్వాలా అనేది వీళ్ళ యొక్క అభిప్రాయం. నేనేమంటున్నానంటే ఇదంతా నమ్మవలసిన పని లేదు. ఎందుకంటే ఖురాన్లో మనకు ఆల్రెడీ మనకు చెప్పాడు ఏమని, కులిల్ ఆఫ్ కదాలిక యుబైనుల్లాహు లకుముల్ ఆయాతి లఅల్లకుం తతఫక్కరూన్. మీ నిత్యావసరాలకు పోగా మిగిలినది ఖర్చు పెట్టండి. ఈ విధంగా అల్లాహ్ తన ఆయతులను మీకు విశదీకరిస్తున్నాడు, బహుశా మీరు ఆలోచన చేసే పరిస్థితి వస్తుందేమో అని చెప్పి అని ఆ ఆయత్ యొక్క అర్థం. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పేది ఈ రకంగా నడుచుకోవడం ఇది కరెక్టా, లేకపోతే వాళ్ళ రకంగా తయారు చేస్తే అది కరెక్టా? ఒక వ్యక్తికి ఇప్పుడు నాకే ఉన్నదనుకోండి, 1 సంవత్సరం రోజులు నా ఖర్చులన్నీ పోను, ఒక వ్యాపారం చేసేవాడిని నేను, 1 సంవత్సరం రోజులు ఒక ఖర్చు అంతా పోను, ఒక 3 లక్షల అమౌంట్ మిగిలేదండి నా కాడ, అన్ని ఖర్చులన్నీ పోను, అన్నీ ఎగబెట్టను, ఇంకా 3 లక్షలు ఎగబెట్టుకోవచ్చు, ఏదైనా వస్తువు కొనుక్కోవచ్చు, అటువంటి పరిస్థితి. ఈ 3 లక్షలలో ఇలా మాటలు మనం కానీ వింటే అప్పుడు నేనేం చెప్పాలి? ఈ 3 లక్షలకి జకాత్ ఫరజ్ అనేది వర్తించదు, నేను జకాత్ ఇవ్వను, జకాత్ ఇవ్వకుండా ఈ డబ్బు నేను ఎగబెట్టుకుంటాను అని నేను ఎగబెట్టుకుంటే ఎలా అవుతుంది? అల్లాహ్ యొక్క ముఖ్య ఉద్దేశం అది కాదు కదా. అల్లాహ్ తాను కోరిన వారికి రిజ్క్ పుష్కలంగా ప్రసాదిస్తాడు, తాను కోరిన వారికి ఆశీస్సు ఇస్తాడు కదా.
ఒకవేళ ప్రతి ఒక్క దాసునికి రిస్క్ ఎక్కువగా ప్రసాదించి ఉంటే అల్లకల్లోలం చేసేటువంటి వాళ్ళు అని ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు కదా. ఈ యొక్క జకాత్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? అల్లాహ్ తన యొక్క దాసునికి ఏదైతే ప్రసాదించాడో దాంట్లో నుంచి కొంత మానవుల యొక్క మేలు కొరకు ఖర్చు పెట్టాలి. భోజనం ఖర్చు కానీ, వస్తువు ఖర్చు కానీ, తర్వాత వచ్చేసి చెప్పాను కదా గత వీడియోలో, అక్కర్లు తీరిన వారికి, వృద్ధులకు, అనాథలకు, పాఠశాలలకు, వివాహితులు యొక్క ఏమంటారు అదే వివాహమైన తర్వాత భర్త చనిపోతాడు కదా, వితంతువుకు, అలాగే అక్కర్లు తీరని వారికి, అలాగే హృదయాలను గెలుచుకునే వారికి, అలాగే జకాత్ యొక్క సంస్థలు పెట్టుకునే వాళ్ళకి, వీళ్ళకి జకాత్ సొమ్ము అనేది వీళ్ళ రూపాలలో ఏదో ఒక అవసరానికి వాళ్ళకు మనం అంతా కొంత ఖర్చు అని పెట్టాలి. ఇది లేకుండా ఇది పూర్తిగా పక్కకు నెట్టేసి జకాత్ అంటే తెలియదు, రంజాన్ మాసం వచ్చే పండగ రోజు ఫిత్రా డబ్బులు అంటే ఏమి తెలియదు, ఫిత్రా సొమ్ము ధాన్యంగా ఇచ్చుకోవచ్చు, సొమ్మైనా ఇచ్చుకోవచ్చు, ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర ధాన్యం ఏమి ఉండదు కదా, వాళ్ళే స్వయంగా కొనుక్కుంటారు ధాన్యము. మా దగ్గర ఉండదని కొందరు భూములు ఉండేటువంటి వాళ్ళు ధాన్యాన్ని ఇచ్చుకోవచ్చు. అలాగే ఫ్రూట్స్ పండించుకునేటువంటి వాళ్ళు ఇచ్చుకోవచ్చు. అలాగే కూరగాయలు ఉన్నాయి, కూరగాయలలో కూడా ఇచ్చుకోవచ్చు. ఫిత్రా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? పక్కన వాళ్ళు కూడా ఎవరైతే సోదరులు ఉన్నారో వాళ్ళు కూడా పండగ జరుపుకోవాలని ముఖ్య ఉద్దేశం. పండగ రోజు కడుపు నిండా తినాలని, అంతే కదా. జకాతుల ఫిత్రా ఏదో తెలియదు, ఈ యొక్క జకాత్ అంటే ఏమో తెలియదు. ఎలాగో చేసుకుంటూ పోయి వాళ్ళు ఎవరో ఫలాని ముఫ్తీ చెప్పాడు, ఫలాని మౌలానా చెప్పాడు, ఫలాని హదీసులో ఇలాగుంది అని రకరకాలుగా వీళ్ళే లిఖించుకొని, వీళ్ళే ఊహించుకొని జీవితం అనేది గడుపుతున్నారు. మానవుడు కోరుకునేదల్లా అతనికి నెరవేరుతుందా అనే ఆయత ఒకటి ఖురాన్లో ఉంది. మానవుడు కోరుకునేదల్లా అతనికి నెరవేరుతుందా? పోనీ మానవునికి ప్రతీదీ కావాలని పైనుంచి మా కానుంచి ఏమైనా వాగ్దానం ఏమైనా తీసుకున్నాడా మానవుడు అనే విషయం చెప్పడండి. కావున మనం మానవులము ఎంత అల్ఫులమో, ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నామో మనం ఆలోచన అనేది చేసుకోవాలి. ఇది చేసుకోకుండా, ఇది ఆలోచన చేయకుండా, అల్లాహ్ మార్గంలో అల్లాహ్ సంతోషం కోసం ఖర్చు పెట్టకుండా, సూరతుల్ లైల్లో ఏమని చెప్పబడింది? వమా లిఅహదిన్ ఇందహు మిన్ నిఅమతిన్ తుజ్జా ఇల్లా బితిగాఅ వజ్హి రబ్బిహిల్ అ'లా వలసౌఫ యర్దా. అతనికి ఎవరు ఎటువంటి ఉపకారం ఏమీ చేయలేదు, ఉపకారం అనేది, సహాయం అనేది చేయలేదు. కేవలం ఏంటి? ఇల్లా బితిగాఅ వజ్హి రబ్బిహిల్ అ'లా, కేవలం మహోన్నతుడైనటువంటి తన యొక్క ప్రభువు కోసమే ఇలా చేస్తుంది. వలసౌఫ యర్దా, దాన్ని అల్లాహ్ సంతోషం కోసం ఖర్చు పెడుతుంది కాబట్టి అల్లాహ్ దానిని స్వీకరిస్తాడు అనే విషయం చెప్పడం. వలసౌఫ యర్దా. కాబట్టి మనము చేసేటువంటి ఖర్చు పెట్టేటువంటి సంపద అల్లాహ్ కోసం, అల్లాహ్ చెప్పిన మార్గంలోనే ఖర్చు పెట్టాలి. కానీ ఏందో తయారు చేసుకొని వర్గాలుగా విడిపోయి, వాడెవడో చెప్పాడు, వాడు ఏదో చేశాడు, నువ్వెందుకు చదవలేకున్నావు ఖురాన్ గ్రంథాన్ని, నువ్వెందుకు దాన్ని సరిగా అర్థం చేసుకోలేకున్నావు? మార్గదర్శకత్వం అంటే ఏ ముఫ్తీ మౌలానా ఒకడో చూపించేవాడు కాదు, ఏ జమాయితోలు చూపించేది కాదు, ఏ హదీస్ చూపించేది కాదు. మార్గదర్శకత్వం ఎందులో ఉంటుంది? ఖురాన్ గ్రంథంలో ఉంటుంది. మార్గదర్శకత్వం ఎవరు నీకు ప్రసాదిస్తాడు? ఒక్క అల్లాహ్ మాత్రమే ప్రసాదిస్తాడు. అల్లాహ్ తాను కోరిన వారికి మార్గదర్శకత్వాన్ని ప్రసాదిస్తాడు, తాను కోరిన వారిని అపమార్గం పాలు చేస్తాడు అనే ఆయత ఖురాన్లో ఉంది కదా. మార్గదర్శకత్వం ఎవరి చేతుల్లో ఉంది? అల్లాహ్ చేతుల్లో ఉంది. అల్లాహుని ఎందుకని దువా చేసుకోవడం లేదు? అల్లాహుని ఎందుకని దేవునిగా ఎంచుకోవడం లేదు? అల్లాహ్ చెప్పిన మార్గాలలో ఎందుకు మనము నడవలేక వెళ్తున్నామో ఒక్కసారి మనం ఆలోచన అనేటువంటిది చేయాలి. కావున ఎప్పటికైనా మించింది లేదు.
10,000 15,000 జీతానికి పనిచేసే వాళ్ళు కూడా మన ఊళ్ళో చాలామంది ఉన్నారు. అలాగే 20,000 30,000 25,000 50,000 లక్ష రూపాయల జీతం పనిచేసే వాళ్ళు కానీ ఉన్నారు. అది ₹1,00,000 నెల పనిచేసి 12 నెలలు 1 ఇయర్ అంటే 12 lakhs మనీ పోగైన తర్వాత వాటిలోంచి 2.5% అని రకరకాలుగా చెప్పుకుంటూ వెళ్తారు. అదంతా ఫేక్ మాటలు. ఎంత సొమ్ము వచ్చినా మనం అల్లాహ్ మార్గంలో అంతో కొంత ఖర్చు అనేది పెట్టాలి. ఇది 2.5% అనే దానికి ఎలాంటి ఖురాన్లో ఎలాంటి ప్రూఫ్ లేదు. అల్లాహ్ ఏదైతే మనం ప్రసాదిస్తాడో అదే మనకి ఇవ్వాలి. కులిల్ ఆఫ్ కదాలిక యుబైనుల్లాహు లకుముల్ ఆయాతి లఅల్లకుం తతఫక్కరూన్. ఈ యొక్క ఆయతులు మీరు అర్థం చేసుకుంటారని మేము ఈ రకంగా విశదీకరిస్తున్నాము అనే విషయం చెప్పబడింది. ఇది సోదరులారా జకాతుకు ఉన్నటువంటి పరిస్థితి. కావున ప్రతి ఒక్కరూ జకాతుకు అర్హులే. సంపాదిస్తున్నటువంటి వ్యక్తి, అతనికి భార్య పిల్లలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అతను నిత్యావసరాలకు మిగిలినది. నిత్యావసరాలకు భార్య పిల్లల ఖర్చులు, సొంత ఖర్చులు, ఇంటి ఖర్చులు, కూరగాయలు, తిండి వస్తువులు, గుడ్డలు, ఇంత బ్యాంక్ డిపాజిట్లు పిల్లలు పెరిగి చేసుకుంటూ ఉంటారు, పోస్ట్ ఆఫీస్లో ఇంత డబ్బు కట్టుకుంటూ ఉంటారు. వీటన్నిటి పోయిన తర్వాత కనీసం దాంట్లో నుంచి ఒక 500, ఒక 200, ఒక ₹100 ఖర్చు పెడితే హ్యాపీగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫీల్ అవుతాడు. అల్లాహ్ సంతోషపడతాడు. అల్లాహ్ను సంతోషపెట్టే దానికంటే ఇంకేమని చెప్పండి. మనం దాసులము, మానవులము. అల్లాహ్ను సంతోషపెడితే అల్లాహ్ మనల్ని ఏం చేస్తాడు? ఒక సత్కారం చేసిన దానికే 10 రెట్టింపు ప్రతిఫలం ఇస్తా అన్నటువంటి ఆయన పెట్టారంటే, ఆయనకు స్వయంగా ఇష్టం అయ్యేటువంటి పనులు చేశారంటే ఇంకా మానవులపై ఎంత దయగలవాడో, ఎంత సహాయం అని చేస్తాడో, తన యొక్క దాసుని ఏ రకంగా రూపుమాపుతాడో మనము ఒకసారి ఆలోచన అనేది చేయాలి. ఇన్షాల్లా తర్వాత రోజులలో కూడా జకాతుల గురించి ఇంకా 2-3 వీడియోలు తీస్తాను. ఇక మీదట ఎవరు మోసపోకుండా, అయోమయానికి గురి కాకుండా రిజ్క్ ప్రసాదించేది ఒక అల్లాహ్ మాత్రమే. కాబట్టి అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టేదానికి ఇన్షాల్లా మనకు సౌలభ్యాన్ని మరియు ఆలోచనను కలగజేయాలని అల్లాహ్ను వేడుకుంటున్నాను. ఆఖిరు దావాహుం అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.